ఈ కేసు అండి స్వయంకు ప్రధానం అంటారు కదా. అవునండి. ఆయనే మద్యం సేవించి 2 షాట్లు పడిపోయి 3వ షాట్ పడిపోయారు ఆయన ఫాస్ట్ గారు. ఓకే. ఇది మనకు తెలిసిందని అంతవరకు. అవును. దానికి తర్వాత అండి ఎవరి మీద యాక్షన్ ఉందో కేసు క్లోజ్ చేస్తారండి ఓకే. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత. ఇప్పుడు అంతవరకే. అదే ఎందుకంటే ఆయన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయనకు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి ఆయనకు టీ ఇప్పించి వాటర్ ఇచ్చి రెస్ట్ తీసుకోమన్నారు. ఈ లోపల అది హెడ్ లైట్ బాగు చేద్దాం లోపల ఆయన పాస్టర్ గారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు బండి. ఆయన ఏంటంటే పాపం ఓవర్ కాన్ఫిడెన్స్, నేను వెళ్ళగలనులే అనేది కాన్ఫిడెన్స్ ఉంది కదా ప్రతి వాళ్ళకును. అది బాడీ కూడా సహకరించాలి కదా మన మైండ్తో పాటు. అందుకనే ఆయన ఓపిక లేక అంత దూరం వెళ్ళారు. అంత దూరం వెళ్ళటమే గ్రేట్. అక్కడ వెళ్ళాక పడిపోయారు. దానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇంకో డ్రైవ్ చేసినా ఈజ్ నో మోర్ నవ్. మనం ఎవరేం చేయలేమండి. అది కేసు క్లోజ్ చేస్తారు అన్ని వచ్చిన తర్వాత. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బాగా ఫుటేజ్ అన్ని క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిందండి. అవును సార్. దొంగలు కానీ నేరస్తులు ఇంకోటి కానీ కూడా ఈజీగా కనిపెట్టేస్తారు. ఏం జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు విజయవాడలో 200 ఫుటేజీలు అన్ని వెరిఫై చేశారు. మరి ఇవన్నీ ఎవరు ఊహిస్తారా? జనంలో ఎవరు ఊహిస్తుండ్రు? చాలా ఆశ్చర్యకరంగా అవన్నీ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కదా. అయితే దీనికి కొంతమంది పొలిటికల్ కలరింగ్ కోసం కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం వెళ్ళి అది చేయడం చాలా తప్పండి. ఇది సో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సార్? వాళ్ళ మీద అండి ఇదివరకు ఐపీసీ సెక్షన్ ప్రకారం అయితే 153 ఏది డిజార్నింగ్ హార్మోని కమ్యూనిటీ గురించి మత కలహాలు లేపినందుకు ఇప్పుడు 196 బిఎన్ఎస్. ఓకే. 196 కింద ఇప్పుడు కాకపోయినా సమస్యలు స్థలారిన తర్వాత చట్టం ముందుకు వస్తుంది. నేను ఉన్నానని చట్టం ఎక్కడికి పోదు, చట్టం దానిపైన చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎవరికాళ్ళు సహనం వహించాలి. అంతే మనం అవకాశం వచ్చిందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి వాణి తిట్టి ఈయన తిట్టి గ్రూపులు రెచ్చగొట్టి కమ్యూనిటీని రెచ్చగొట్టి ఇట్లా చేస్తాం చాలా మంచిది కదండి. ఎవరన్నా ఫాస్ట్ గారు పాప ఆయనకు అన్యాయం జరిగింది, ఆయన పైన బిడ్డలకు అన్యాయం జరిగింది. మనందరం సహకరించి ఆయన కోఆపరేట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ కోఆపరేట్ చేయాలి, ఆదుకోవాలి. అది చూసి అది మానేసి పెద్దోళ్ళను ఈ రెచ్చగొట్టిన దానికోసం ఏంటి వాళ్ళు చంపుంటారు, వీళ్ళు చంపుంటారు, ఆ గ్రూపులు ఈ గ్రూపులు అన్నీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. మనకు కనపడతనే ఉంది కదా. అందుకని ప్రతి వాళ్ళు కూడా పోస్ట్ మార్టం వస్తుంది. డాక్టర్ గారు చెప్పినట్టుగాను వచ్చే వరకు కూడా శాంతంగా ఉండాలండి, ప్రశాంతంగాను, ఎవరిని రెచ్చగొట్టకుండా, కమ్యూనిటీ ఫీలింగ్ తేకుండా, గ్రూపిజం లేకుండా. చూడండి ఈ కేసులన్నీ సర్వసామాన్యంగా రిపోర్ట్ అనే కేసులండి. ఇవన్నీ నార్మల్ కేసులే. ఓకే. దీన్ని ప్రత్యేకంగా ఒక కమ్యూనల్ హార్మనీ డిస్టర్బెన్స్ కోసం, ఇల్లీగల్ ఫీలింగ్ కోసం చేస్తున్నట్టు ఉంది. కానీ సర్వసాధారణంగా రిపోర్ట్ అయ్యే కేసులండి ఇవన్నీ. తాగి నడుపుతున్నారు, తాగి డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కామన్ నార్మల్ కేసు ఇది. ఈ కేసు కింద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లా. ఇదేంటి అంటే ఒక ఎస్సీలోనే ఒక ఫాస్ట్ గా జరిగితేనే ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? అన్ని కొలస్తలు కామన్ గా తాగుతున్నారు, మనుషులు డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సామాన్యమైన కేసు అండి ఇది. దీనికి ఇంపార్టెన్స్ ఏంటో నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు సంఘాలన్నీ అన్రెస్ట్ లో ఉండి యాజిస్ట్రేషన్ చేస్తున్నాయి కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. కానీ ఇవన్నీ సర్వసామాన్యమైన కేసులు అండి. ఇవన్నీ సర్వసామాన్యమైన కేసులే. దీనికి ఇంపార్టెన్స్ కూడా అంత లేదు. ఎందుకంటే అన్ని చోట్ల అన్ని కులస్తులు జరుగుతూ ఉంటాయి ఇవి. అంటే వాళ్ళకి ఏదో యూనిటీ ఉంది కాబట్టి, లేదా మ్యాన్ పవర్ ఇంకోటి కాబట్టి జరుగుతుంది. కానీ ఇవన్నీ అతనే రిస్క్ తీసుకున్నాడు పాపం. ఆ విజయవాడలో ఆగిపోయి ఉండవలసింది, లేకపోతేనేమో కార్లో ఉండవలసింది. అది మనం ఏం చేయలేమండి, భగవంతుడు దయ. అది అతనికి ఏంటంటే మనం ఇంకో రకంగా మనం ఏమి ఎట్రిబ్యూట్ చేయలేం. రైట్. సో మొత్తానికి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే కేసు క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా సార్ చక్రపాణి గారు? క్లోజ్ చేస్తానండి. తర్వాత ఇందులో ఎవరికన్నా ఇది డిస్రెస్పెక్ట్ కానీ ఇది తిడుతున్నారు చూడండి, తిట్టే వాళ్ళకి వీళ్ళకి అందరూ బదులు చట్టం బయటకు వస్తుంది. రైట్. ఇవన్నీ వదిలిపెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు, చట్టం వదిలిపెట్టదు. చట్టం నేను ఉన్నానంటది. సమాజంలో అశాంతిని చేస్తండి.